You are listening to Pure Perception, a podcast that gives you insights and learnings from microachievers. I am Revant Anupoju, and I love to learn from other people's experiences, shortcomings, and apply them to real time scenarios. I hope this podcast connects with you in a deeper level. Hi, guys, welcome to Pure Perception, episode number 15. Firstly, thank you all for tuning in this podcast. And there is part one for this episode. అది మిస్ అయి ఉంటే వెళ్ళి వినొచ్చేయండి. లెట్స్ స్టార్ట్ విత్ ఇట్. సో చందు, నాకు ఐఐటిన్స్ మీద ఒక ఇంప్రెషన్ ఉంది. ఏంటంటే దీస్ గైస్ ఆర్ ప్రివిలేజ్. వీళ్ళకు ఎలా అంటే వీళ్ళకి అన్ని ఈజీ అయిపోతాయి వన్స్ ఐఐటీలో టాప్ ఇన్స్టిట్యూట్ ఇన్ ఇండియా కాబట్టి. సో మీకు కొన్ని ఈజీ వేస్ ఉంటాయేమో అని ఐ ఆల్వేస్ థింక్. సో వాట్స్ యు టేక్? అంటే నీ ఛాలెంజెస్ ఏం ఫేస్ చేసావు? Right. That's a good question, Revant. Actually, like మొన్ననే LinkedIn లో కూడా ఈ మధ్య I've been seeing all these messages and all, and like IITIM వాళ్ళకి they're born with a silver spoon in their mouth అని అట్లా లైక్ చాలా మంది ప్రివిలేజ్డ్ అదే అంటారు. అంటే ఓకే మేబీ ఒక పర్స్పెక్టివ్ లో దట్ మైట్ బి ట్రూ. అంటే డెఫినెట్లీ కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి, బట్ అవన్నీ సార్ట్ ఆఫ్ లైక్ ఎర్న్డ్ ప్రివిలేజెస్ లానే. అండ్ ఛాలెంజెస్ అంటే డెఫినెట్లీ వన్ థింగ్ విచ్ పీపుల్ ఫర్గెట్ ఇస్ నేను ఒక్కడనే కాదు అక్కడ లైక్ ఒక్కడనే కాదు ఐఐటి అక్కడ అందరూ నా చుట్టుపక్కల అందరూ ఈక్వల్లీ ఆర్ లైక్ ఇన్ఫాక్ట్ నాకన్నా ఎక్కువ టాలెంటెడ్ వాళ్ళే ఉన్నారు. సో ఇట్స్ లైక్ నేను వాళ్ళ ఆ పూల్ ఆఫ్ టాలెంటెడ్ పీపుల్ లో నేను జస్ట్ వన్ ఆఫ్ దెమ్, అండ్ నేను ఐ హాడ్ టు ఫైట్ ఫర్ ఛాన్సెస్ ఆర్ లైక్ స్ట్రగుల్స్. అండ్ లైక్ ఎలా అంటే ఆ స్ట్రగుల్స్ అన్ని ఎలా ఉండేవంటే లైక్ అంటే ఇప్పుడు బయట నీకు చెప్తే అదే నేను చెప్పాను కదా, బయట నీకు చెప్తే ఏముంది లైక్ ఐఐటి కదా నీకు అంతా లైక్ సెట్ అయి ఉంటుంటే మీకేమున్నాయి కష్టాలు అని అన్నట్టు అనిపిస్తుంది. బట్ లైక్ అక్కడ వన్స్ నేను ఆ అట్మాస్ఫియర్ లో ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ కేస్ ఒక స్టోరీ ఏంటంటే, నేను థర్డ్ ఇయర్ లో రీసెర్చ్ ఇంటర్న్షిప్స్ కి అప్లై చేస్తున్నప్పుడు నేను చెప్పాను కదా, సో నేను ఫస్ట్ ఇయర్ నుంచి పెద్ద అకాడమిక్స్ అంటే ప్రాజెక్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేశాను, కానీ అకాడమిక్స్ సచ్ లైక్ సిజిపిఏ వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయకపోయేసరికి రీసెర్చ్ ఇంటర్న్స్ కి అప్లై చేస్తుంటే ఇట్ వాస్ క్వైట్ డిఫికల్ట్ అనమాట. ఆల్మోస్ట్ లైక్ ఐ రిమెంబర్ మెయిలింగ్ టు అంటే లైక్ ఒక 80-90 ప్రొఫెసర్స్ కి మెయిల్ చేశాను ఆల్ ఓవర్ ద వరల్డ్. అసలు మోస్ట్ ఆఫ్ దెమ్ దే డోంట్ ఈవెన్ రెస్పాండ్ బ్యాక్ అనమాట. ఎందుకంటే వాళ్ళకి మనం ఎంత అన్నట్టు అనిపిస్తుంది, ఎస్పెషల్లీ యాజ్ అ బ్యాచులర్ స్టూడెంట్, ఒక థర్డ్ ఇయర్ స్టూడెంట్, ఇంకా థర్డ్ ఇయర్ కూడా అప్పుడే ఇంకా వస్తున్నాం. సో వాళ్ళు దే నెవర్ బాదర్ టు రెస్పాండ్. అండ్ లైక్ చాలా చాలా రోజులు నేను లైక్ చాలా ట్రై చేశాను. అండ్ ఏంటంటే లైక్ రీసెర్చ్ ఇంటర్న్స్ కి స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్స్ చాలా తక్కువ ఉంటాయి. స్కాలర్షిప్ నుంచి నువ్వు రీసెర్చ్ ఇంటర్న్ కి వెళ్లే ప్రోగ్రామ్స్ చాలా తక్కువ ఉంటాయి అవెన్యూస్. అండ్ మోస్ట్లీ అవెన్యూస్ నుంచి వచ్చే వాళ్ళకి లైక్ దే ఆర్ అకాడమిక్లీ మోర్ వెల్ ఆఫ్ అనమాట నాకన్నా. లైక్ సిజిపిఎస్ బాగున్న వాళ్ళకి అలాంటి వాళ్ళకి వస్తాయి. సో నేను ఐ రియలీ స్ట్రగుల్. అండ్ ఇంకోటి ఏంటంటే నేను బ్యాకప్ ఏది పెట్టుకోలేదు. బ్యాకప్ నాకు ఏంటంటే నేను సరే సమ్మర్ లో చెన్నైలోనే ఉండి వర్క్ చేద్దాం అని పెట్టుకున్నా గానీ, బట్ ఇంకా కాంక్రీట్ గా ఏం బ్యాకప్ లేకుంటే, సో దట్ వాజ్ అ వెరీ వెరీ ఛాలెంజింగ్. అండ్ లైక్ నేను చాలా చాలా అప్పుడు లైక్ కష్టపడాల్సి వచ్చింది. లైక్ నాకు గుర్తు ఇప్పటికీ, నేను ఏం చిన్న ఆపర్చునిటీ వచ్చినా వాళ్ళకి వెంటనే రెస్పాన్స్ ఇచ్చి, వాళ్ళు ఏదైనా ఓకే నువ్వు నీకు టాస్క్ టాస్క్ చేస్తావా అంటే లైక్ డెఫినెట్లీ పంపియండి నేను వర్క్ చేస్తా అని చెప్పి, సో కోర్సెస్ కాకుండా వీటి ఇచ్చిన టాస్క్ మీద పనిచేసి లైక్ ఇట్ వాస్ అ వెరీ హెక్టిక్ పీరియడ్ అనమాట, ఫిఫ్త్ సెమిస్టర్ ఆ టైంలో. అండ్ ఫైనలీ వచ్చేసరికి దట్ వాస్ లైక్ అ వెరీ, అంటే లైక్ ఎంత లాంగ్ ఫాట్ విక్టరీ లా అనిపించింది అంటే, నేను ఐ వాస్ సో టైర్డ్. అంటే సెలబ్రేషన్ కన్నా లైక్ హ్యాపీ కన్నా నేను ఐ వాస్ రిలీవ్డ్ అనమాట. సో అందుకు ఇట్ వాస్ నాట్ సింపుల్. అండ్ ఆన్ ద అదర్ హ్యాండ్ లైక్ అందరికీ ఇలా అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ చాలా మంది ఫ్రెండ్స్ అయిన వాళ్ళకి ఏంటంటే, వాళ్ళకి పాపం వాళ్ళు దే దే హ్యాడ్ అ నైస్ పాత్ అనమాట. అంటే ఏంటంటే అకాడమిక్స్ మంచిగా ఉన్నాయి, లైక్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ చాలా ఫోకస్డ్ గా ఉన్నాయి. సో వాళ్ళకి ఏంటంటే రిలేటివ్లీ నాకన్నా కొంచెం ఈజియర్ గా వచ్చేసింది. బట్ నేను ఐ హ్యాడ్ టు లైక్ పుట్ ఇన్ కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్స్ జస్ట్ బికాస్ నేను అకాడమిక్ ఇంక్లినేషన్ ఎక్కువ లేకుంటుంది కాబట్టి. అండ్ సెకండ్, సో ఇది వన్ ఆఫ్ ద మేజర్ హర్డల్స్ నేను దట్ ఐ ఫెల్ట్ అట్ ఐఐటి మెడ్రాస్ ఆన్ టైమ్ లో. అండ్ సెకండ్ థింగ్ డెఫినెట్లీ ఏంటంటే, దిస్ థింగ్ కంటిన్యూడ్ ఈవెన్ వన్ ఐ వాస్ అప్లైయింగ్ టు స్కూల్స్ యాజ్ వెల్. అండ్ ఈ గ్రాడ్ స్కూల్స్ అప్లై చేస్తున్నప్పుడు కూడా సేమ్ స్టోరీ కైండ్ ఆఫ్ లైక్, నేను అప్లై టు 10 డిఫరెంట్ స్కూల్స్, అందులో 4 or 5 వాళ్ళు రిజెక్ట్ చేశారు. అండ్ లైక్ అండ్ ఆల్ ఫర్ డిఫరెంట్ రీజన్స్, లైక్ యూ కెన్ నెవర్ పాయింట్ అవుట్ ఆ రీజన్ ఏంటి అని చెప్పలేవు. లైక్ నీకు అనిపిస్తుంది ఈ సైడ్ నుంచి నువ్వు బెస్ట్ పెట్టావని, బట్ వాళ్ళకి దే జస్ట్ డోంట్ సీ యాజ్ ఇది ఫిట్ కాదు అని. అండ్ హ్యాండింగ్ దిస్ రిజెక్షన్ వాజ్ ఫస్ట్ ఇనిషియల్లీ కొంచెం బాధ వేసేది. ఏంటంటే లైక్ నేను చేశాను కదా బానే, ఎందుకు ఇలా అయింది అని.
అండ్ లైక్ సమ్ టైమ్స్ ఇలాంటి టైమ్స్ లో ఇట్స్ రియలీ హార్డ్ టు బిలీవ్. లైక్ ఇప్పుడు అంటారు కదా అందరు, లైక్ ఏది జరిగినా మన మంచిగా అని. ఇట్స్ రియలీ హార్డ్ టు బిలీవ్ ఇలాంటి టైమ్స్ లో, ఎస్పెషలీ వరుసగా ఇన్ని రిజెక్షన్స్ వచ్చేసరికి ఇట్స్ వెరీ హార్డ్ టు బిలీవ్ ఇది మన మంచిగా ఎలా అవుతుంది అని అనుకుంటాం. లైక్ ఎస్పెషలీ నాకు గుర్తు, నేను అప్లై టు దీస్ స్కూల్స్ లైక్ యూనివర్సిటీ ఆఫ్ షికాగో అండ్ ఆల్. ఎందుకంటే అక్కడ ప్రొఫెసర్స్ ఎవరో లైక్ అప్పుడు అప్లై చేయమన్నారు అది ఇది అని చెప్పి. బట్ అవి రాకపోయేసరికి నేను అనుకున్నా, అదేంటి వాళ్ళు అప్లై చేయమన్నారు అనే కదా నేను చేసింది, ఎందుకు రాలేదు. బట్ ఇన్ ది ఎండ్ లైక్ ఇప్పుడు లైక్ లాస్ట్ కి స్టాన్ఫోర్డ్ వచ్చింది కాబట్టి లైక్ ఇన్ రెట్రోస్పెక్ట్ అర్థమైంది, ఓకే ఏది జరిగినా మన మంచిగా అని. బట్ ఆ టైంలో డెఫినెట్లీ అలా అనిపించలేదు. ఈ రిజెక్షన్స్ అన్ని వస్తున్న టైంలో డెఫినెట్లీ అలా అనిపించలేదు. ఐ వాజ్ డౌన్ అండ్ లైక్ నాకు ఏం చేయాలి నాకు అర్థం కాదు. ఐ వాజ్ కైండ్ ఆఫ్ స్కేర్డ్ కూడా. అండ్ ఇన్ఫాక్ట్ నేను స్టాన్ఫోర్డ్ అడ్మిట్ వచ్చిన రోజు ఐ హ్యాడ్ అన్ ఇంటర్వ్యూ విత్ అ కంపెనీ ఇన్ ఇండియా, గ్లోబల్ ఫౌండరీస్ అని, సెమీ కండక్టర్స్ వాళ్ళు అనమాట. వాళ్ళతోటి బెంగళూరులో ఒక జాబ్ కోసం అని ఐ హ్యాడ్ అన్ ఇంటర్వ్యూ. ద సేమ్ డే ఐ గాట్ ద రిజల్ట్. సో యా, నేను కూడా ఇంకా ఐ వాజ్ లుకింగ్ ఫర్ ఆల్టర్నేటివ్స్ లాగా, అంటే లైక్ రిజెక్షన్ అండ్ లైక్ ఈ ఫెయిల్యూర్ అన్నది ఇట్ హిట్ మీ హార్డ్ అప్పుడు. ఐఐటి అయినా ఎక్కడైనా లైక్ ఏ లెవెల్ ఆ లెవెల్ ఉంటాయని లైక్ ఐ ఫీల్. అండ్ లైక్ యా, ఆ టైంలో ఇట్ ఫీల్స్ హార్డ్, బట్ ఇఫ్ లైక్ థింగ్స్ టర్న్ అవుట్ ఫర్ ది గుడ్ అని తర్వాత ఐ కైండ్ ఆఫ్ రియలైజ్డ్. So Chandu, like talk about many in one wearable virtual music instrument. అసలు ఆ ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. నాకు తెలిసి లైక్ రేవంత్, నువ్వు కూడా చిన్నప్పుడు చేసే ఉంటావు, లైక్ గాల్లో ఇట్లా డ్రమ్స్ కొట్టున్నట్టు యాక్షన్ చేసి, లేకపోతే ఇట్లా గిటార్ ప్లే చేస్తున్నట్టు యాక్షన్ చేసి, లైక్ ఇది చేసే ఉంటావు నువ్వు కూడా. అండ్ లైక్ అందరూ ఆడుతున్నట్టు అని ఇలా. ఇన్స్పిరేషన్ బేసికలీ అక్కడి నుంచే వచ్చింది అనమాట. అంటే గాల్లో ఎయిర్ డ్రమ్మింగ్ కదా, గాల్లో డ్రమ్స్ చేస్తుంటే ఎందుకు, వై నాట్ లైక్ యాక్చువల్లీ మ్యూజిక్ ఎందుకు చేయకూడదు అని. అండ్ ఓకే, నేను ఇక్కడ హ్యావ్ టు బి ఆనెస్ట్, ఇదేమి ఒరిజినల్ ఐడియా కంప్లీట్లీ లైక్ మేము ఏదో లైక్ అవుట్ ఆఫ్ ద బాక్స్ థింక్ చేసామని కాదు. ఇట్ వాజ్ యాక్చువల్లీ సంథింగ్ దట్ వాస్ కైండ్ ఆఫ్ దేర్ ఆల్ అలాంగ్. బట్ అందులో ఆ ప్రాజెక్ట్ లో, ఆ మెనీ ఇన్ వన్ వర్చువల్ ఇన్స్ట్రుమెంట్స్ లో ఒరిజినాలిటీ ఎక్కడి నుంచి వచ్చిందంటే, యూజువల్ గా అందరూ డ్రమ్స్, గిటార్ ఇట్లాంటి కొంచెం వెస్టర్న్ ఇన్స్ట్రుమెంట్స్ తీసుకునేవాళ్ళు. మాకు వీఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ వెస్టర్న్ యాజ్ వెల్ యాజ్ ఇండియన్ ఇన్స్ట్రుమెంట్స్ యాజ్ వెల్. సో అక్కడ మేము అనుకున్నాం. సో నేను చెప్పాను కదా, అప్పుడు నా తబలా స్టింట్, లైక్ హై స్కూల్ లో తబలా స్టింట్ అక్కడ ఇక్కడ వర్కౌట్ అయితే. సో నేను కనెక్టింగ్ ది డాట్స్ లాగా. ఎగ్జాక్ట్లీ. సో ఫర్ ఫస్ట్ టైం అనిపించింది, ఓ నాకు లైక్ ఒక బేసిక్ ప్రోటోటైప్ తబలా బిల్డ్ చేయడానికి లైక్ ఫస్ట్ టైం లైక్ ఇది తెలుసు అని చెప్పి తబలా బిల్డ్ చేసాం ఫస్ట్. ఇంకా తబలా వచ్చిన తర్వాత మా ఫ్రెండ్ మృదంగం ప్లేయర్ ఒకడు ఉన్నాడు. సో వాడిని కూడా లైక్ అనుకున్నాం, ఓకే లైక్ ఏంటంటే వన్స్ ఇది తెలిసిన తర్వాత దట్ ఈస్ ఆల్సో సిమిలర్. మృదంగం కూడా లైక్ జస్ట్ లైక్ యూ హ్యావ్ టు చేంజ్ అ ఫ్యూ థింగ్స్, బట్ లైక్ ద ఐడియా ఇస్ సిమిలర్ అని. సో ఏంటంటే ఆ ప్రాజెక్ట్ మాకు ఐఐటి మద్రాస్ లో శాస్త్ర అని ఉండేది. శాస్త్ర ఇస్ ఆర్ టెక్నికల్ ఫెస్ట్ అనమాట. అందులో డే 1 లో ఎన్విసాజ్ ఒక ఈవెంట్ ఉంటుంది. ఏంటంటే ఇట్స్ టెక్నో కల్చరల్ షో. లైక్ ఇప్పుడు డాన్స్ అండ్ లైక్ మ్యూజిక్ ఆర్ లైక్ ఎంటర్టైన్మెంట్, బట్ విత్ టెక్నికల్ ఇదనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఎలా ఉండేదంటే, లైక్ ఏదో ఒక టెక్నాలజీ మిక్స్ అయ్యి ఇట్ షుడ్ స్టిల్ బి ఎంటర్టైనింగ్ అన్నట్టు. సో అందులో ఈ వర్చువల్ ఇన్స్ట్రుమెంట్స్ పెడదాము అని టార్గెట్ ఉండింది. 3 months నేను మా ఫ్రెండ్స్ 6 మంది ఒక టీం ఉన్నాము. సో మేము 6 మంది కూర్చుని ఎవ్రీ నైట్ 9 నుంచి 12 వరకు అనమాట. లైక్ సెమిస్టర్ లో ఎవ్రీ నైట్, లైక్ సండే సాటర్డే ఏదైనా కూడా ఎవ్రీ నైట్ 9 to 12 కూర్చుని, మాకు సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ ఉండేది. అక్కడ ఏంటంటే స్టూడెంట్ రన్ ఇన్నోవేషన్ ల్యాబ్ లాగా అనమాట. సో దానికి ఫండింగ్ అవన్నీ కూడా బాగుండేవి. మేము వర్క్ చేసి లైక్ ఏంటంటే సెన్సర్స్, ఈ మైక్రో కంట్రోలర్స్ ఇవన్నీ పెట్టి లాస్ట్ కి వి క్రియేటెడ్ pair of gloves that you could play any instrument with. అంటే అట్లీస్ట్ లైక్ మేము అప్పుడు చేసినప్పుడు లైక్ ఒక 5-6 ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. ఆ 5-6 ఇన్స్ట్రుమెంట్స్ యూ కుడ్ ప్లే విత్ దమ్. ఏంటంటే యూ జస్ట్ కైండ్ ఆఫ్ ద ఐడియా వాస్ యూ కుడ్ జస్ట్ స్విచ్ బిట్వీన్ ఇన్స్ట్రుమెంట్స్. అంటే ఏంటంటే చెప్తావు నాకు ఈ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయాలని ఉంటే లైక్ అప్పుడు ఇట్ విల్ స్విచ్ అండ్ లైక్ ఆ ఇన్స్ట్రుమెంట్ లైక్ ఫ్లూట్ ప్లే చేయాలనుకో, ఫ్లూట్ అని చెప్తే లైక్ ఇట్ షుడ్ బి ఏబుల్ టు లైక్ ఫ్లూట్ అని ఎక్కడైనా కొడితే ఇట్ విల్ స్టార్ట్ ప్లేయింగ్ ఫ్లూట్. తబలా అంటే తబలా. యా, సో అలా ఉండింది. అండ్ అప్పుడు మాకు అనిపించింది, ఓకే మేబీ లైక్ ఇలా అన్ని ఒక దాంట్లో ఉంటే లైక్ మేబీ పేటెంట్ కి అప్లై చేయొచ్చు. యాజ్ ఇన్ ఇది ఇంతవరకు ఎవరు లైక్ వి డిడ్ంట్ సీ మచ్ ఆఫ్ దిస్ అనమాట. లైక్ ఏదో డిఫరెంట్ గా ఉన్నాయి అన్ని, అండ్ లైక్ చాలా లైక్ ఒక ప్రిమిటివ్ గా ఉన్నాయి అని చెప్పి మేము ఏం చేసామంటే వి ఫైల్డ్ ఫర్ అ పేటెంట్ ఐఐటి మద్రాస్ లో. వాళ్ళతో మాట్లాడాం ఫస్ట్, లైక్ అసలు పాసిబులా, లైక్ మీరేమనుకుంటున్నారు అంటే వాళ్ళు కొంచెం మాతో మాట్లాడి లైక్ అన్ని తెలుసుకుని వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు
రీసెర్చ్ చేస్తారు. లైక్ నువ్వు పేటెంట్ అప్లికేషన్ సబ్మిట్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే డిలిజెన్స్ సిమిలర్ గా ఉన్నవి మనకు పంపిస్తారు. మనం ఏమంటే రీబటల్ లో రాయాలన్నమాట. దీనికి దానికి డిఫరెన్స్ ఏంటి, మన దాంట్లో నావెల్టీ ఏంటి అంటే. ఫర్ ఎగ్జాంపుల్ పేటెంట్ అంటే ఏంటి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఉంది బి ఉంది, A+B అని చెప్తే పేటెంట్ ఇవ్వరు. సో నేను ఏ ఉంది బి ఉంది నేను కలిపేసాను, అది కొత్త ప్రోడక్ట్ అంటే ఇవ్వరు. సో లైక్ నావెల్టీ ఉండాలి. సో మేము మా దాంట్లో కొంచెం నావెల్టీ ఉంది అని లైక్ చెప్పి ఇలా రాసాము. మా దాంట్లో ఇట్లా కలపడమే కాదు, లైక్ సెన్సర్ ఫ్యూజన్ ఒకటే కాదు, డిఫరెంట్ మేము ద వే వీఆర్ గోయింగ్ అబౌట్ ఇట్ ఇస్ స్లైట్లీ డిఫరెంట్ అని చెప్పి మేము వాళ్ళకి వీ వర్ ఏబుల్ టు కన్విన్స్ దెమ్. అండ్ రైట్ నౌ ఇట్స్ స్టిల్ ఇన్ పెండింగ్. అంటే ఏంటంటే ప్రొవిజనల్ పేటెంట్ నెంబర్ వచ్చింది, దాంతో you can technically publish papers or like you can start commercializing it, but ఇంకా లైక్ అఫీషియల్ గా ఇంకా పేటెంట్ రావాలంటే లైక్ చాలా టైం పడుతుంది. లైక్ అంటే యూజువల్ గా 5-6 years పడుతుంది అని చెప్పారు. మేము అప్లై చేసి ఆల్మోస్ట్ 2-3 years అవుతుంది. సో ఇంకా లైక్ రైట్ నౌ వీఆర్ స్టిల్ వెయిటింగ్ ఆన్ ఇట్, బట్ ఇట్ వాస్ అ వెరీ గుడ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ ప్రాజెక్ట్ దట్ కైండ్ ఆఫ్ మై ఫస్ట్ యాక్చువల్ ప్రాజెక్ట్ దట్ ఐ డిడ్. సో ఐ లెర్న్డ్ అ లాట్ ఫ్రమ్ ఇట్. అండ్ అప్పటి నుంచి నాకు ఎలక్ట్రానిక్స్ వైపు లైక్ అలా మెల్లగా ముప్పాను అనమాట. ఇప్పుడు చాలా మంది మన హైదరాబాద్ లో గానీ మన ఫ్రెండ్స్ లో వాళ్ళు ఏం చేస్తారంటే దే బై ఆఫ్ ఏ ప్రాజెక్ట్ డైరెక్ట్లీ. వాళ్ళు ఏమి ఎక్స్ప్లోర్ చేయరు, అంటే కొత్తగా ఏం బై ఆఫ్ ప్రాజెక్ట్. సో ఇట్లా మీరు చేసిన ఒక్క ప్రాజెక్టే దాన్ని పేటెంట్ లెవెల్లో తీసుకెళ్లారు అంటే ఇట్స్ బిగ్ డీల్ to me as a like non technical కాబట్టి. so what do you like suggest? సో రేవంత్ లైక్ అంటే వన్ థింగ్ ఏంటంటే మనం పాపం ఇంజనీరింగ్ లో ఇక్కడ జాయిన్ అయినప్పుడు సగం మందికి లైక్ అసలు ఇంజనీరింగ్ అంటే ఏంటి, లేకపోతే అసలు ఎందుకు చేస్తున్నాము, ఆర్ లైక్ వాట్ డస్ ఇట్ మీన్ టు బి అన్ ఇంజనీర్ అని ఎవరు దే డోంట్ స్టాప్ అండ్ క్వశ్చన్. లైక్ ఇది లైక్ నేను ఏదో హైదరాబాద్ లోనే అనట్లేదు, లైక్ ఈవెన్ అట్ ఐఐటి మద్రాస్ చాలా మంది అక్కడికి ఎందుకు వచ్చారు అంటే దే ఆర్ దేర్ టు గెట్ అ జాబ్ అంతే. లైక్ ఒక 20 LPA జాబ్ కావాలి నాకు ప్యాకేజెస్ గురించి డిస్కషన్ ఉంటుంది. అంటే ఈ 3 Idiots లో వాడు చెప్తాడు కదా, లైక్ సేమ్ లైక్ ఇట్స్ నాట్ అన్ ఎగ్జాజరేషన్. నేను అక్కడికి వెళ్ళాక రియలైజ్ లైక్ సీనియర్స్ వాళ్ళ అడ్వైస్ అవన్నీ కూడా ఎలా ఉండేదంటే ఏదో ఒక పాత్ ఫాలో అయ్యి ఒక జాబ్ కి వచ్చేలాగా, కన్సల్ట్ జాబ్ అంటారు కొంతమంది ఫైనాన్స్ జాబ్ అంటారు. అండ్ ఇంత తప్పేం లేదు, ఐఎమ్ నాట్ సేయింగ్ కాండసెండింగ్ గా ఉండట్లేదు. లైక్ ఏంటంటే చాలా మందికి ఇంజనీరింగ్ అంటే ఏంటో ఎక్స్ప్లోర్ చేసే ఛాన్స్ కూడా పాపం రాదు. వాళ్ళు ఏదో ప్రీ కన్సీవ్డ్ నోషన్స్ లాగా అంటే ముందే ఇలా అనేసుకుని వస్తారు, లైక్ ఏంటంటే ఇలా చేస్తే ఇలా ఉంటుంది, జాబ్స్ ఇలా వచ్చేస్తాయి. ఆర్ లైక్ అక్కడికి వచ్చిన తర్వాత లైక్ సీనియర్స్ మాట వినో, పేరెంట్స్ మాట వినో, ఫ్యాకల్టీ మాట వినో, దే నెవర్ గెట్ అ ఛాన్స్ టు ఎక్స్ప్లోర్ వాట్ ఇంజనీరింగ్ ఇస్. సో ఇన్ జనరల్ లైక్ నేను అదే అంటా ఏంటంటే ఇంజనీరింగ్ అనేది లైక్ ఇట్ కుడ్ బి ఎనీథింగ్ దట్ కైండ్ ఆఫ్ యూ హ్యావ్ టు బిల్డ్ ఇట్ అంటే ఇట్స్ అంటే ఇట్లా అంటారు కదా జర్నీ లాగా. సో ఇంజనీరింగ్ ఒక జర్నీ లాగా చూసి జస్ట్ హ్యావ్ టు బిల్డ్ ఇట్. లైక్ ఈ స్కిల్స్, జనరల్ ఇంజనీరింగ్ స్కిల్స్ నువ్వు బిల్డ్ చేసుకుంటూ ఉండాలి ఇంజనీరింగ్ లో. ఒక రెజ్యూమేని కాదు నువ్వు బిల్డ్ చేసుకోవాల్సింది నిన్ను నువ్వు యూ కీప్ బిల్డింగ్ యువర్ స్కిల్స్. లైక్ నీ స్కిల్ సెట్ ఏంటి, నా స్కిల్ సెట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ నాకు ఎలక్ట్రానిక్స్ తో ఎవరైనా ఏదైనా ఇస్తే నేను చేయగలుగుతా, లైక్ నేను ఏదో పని చేయగలుగుతా, లైక్ దాని మీద సో దాని నుంచి డిరైవ్ చేసి ఇంకేమైనా చేయగలుగుతా. ఇన్ జనరల్ ఇంజనీరింగ్ స్కిల్స్ అంటే లైక్ ఒక ప్రాబ్లమ్ ఇస్తే దానికి మెథడాలజీ ఎలా సాల్వ్ చేయడానికి అని చెప్పి నేను దాని గురించి ఆలోచించగలుగుతా. సో జనరల్ ఇంజనీరింగ్ స్కిల్ సెట్ ఒకటి నేను డెవలప్ చేసుకున్నాను. అండ్ దిస్ ఇస్ ట్రూ ఫర్ ఎనీ ఇంజనీర్, లైక్ కంప్యూటర్ సైన్స్ అయినా, ఎలక్ట్రికల్ అయినా, మెకానికల్ అయినా. అది సంథింగ్ విచ్ పీపుల్ డోంట్ డూ. సో ఏమవుతుందంటే ఇది చేసుకోకపోయేసరికి ఫైనల్ ఇయర్ వచ్చేసరికి ఇంకా ఆబ్వియస్లీ మోటివేషన్ ఉండదు కదా. ఇప్పుడు నువ్వు ఆలోచించు, లైక్ ఇప్పుడు ఇదంతా చెప్పకుండా వాడు ఏమనుకుంటాడు, నాకు ఇప్పుడు ఇది చేస్తే జాబ్ వస్తుంది రాబోయ్, లైక్ వీళ్ళు తీసుకుంటారు నన్ను, ఖాళీ సెట్ అయిపోయినాను అనుకుంటాడు. లైక్ దానికి నుంచి హీ డస్ నాట్ వాంట్ టు ఆల్సో, లైక్ హీ డస్ నాట్ వాంట్ టు థింక్ బియాండ్ దట్. సో ఇది కొంచెం ఈ చేంజ్ అనేది ఇఫ్ వన్ క్యాన్ కైండ్ ఆఫ్ బ్రింగ్ అబౌట్ ఇన్ ద సిస్టమ్, ఎడ్యుకేషన్ సిస్టమ్ అయినా కావచ్చు, లేకపోతే ఇన్ జనరల్ వాడు హీ హాస్ టు కైండ్ ఆఫ్ లైక్ రియలైజ్ ఏంటంటే ట్రై చేద్దామంటే చిన్నగా స్టార్ట్ చేయాలి. ఎవడు ఇప్పుడు లైక్ మేము కూడా ఏది లైక్ డైరెక్ట్ గా స్టెప్ వేసేసుకుని అయిపోయింది అని లేదు. 3 months లైక్ 3-4 months మేము ఎవ్రీ డే 3 to 9 to 12 3 hours పని చేసినప్పుడు స్లోగా లైక్ ఫస్ట్ ఈ ఒక ఆర్డినో అనే ఒక బోర్డు ఉంటుంది, ఆ బోర్డ్ అంటే ఏంటి, అది ఎలా పనిచేస్తుంది, సెన్సర్స్ అంటే ఏంటి, సెన్సర్స్ ఎలా పనిచేస్తాయి. సో చిన్న స్టెప్స్ తీసుకుని అఫ్ కోర్స్ మాకు ఆ లగ్జరీ ఉండింది, ఆ డబ్బులు వాళ్ళు ఫండ్ చేశారు, అన్ని ఉన్నాయి. సో కొంతమందికి అది ఉండకపోవచ్చు, బట్ స్టిల్ ఇప్పుడు ఈ కాలంలో లైక్ అవన్నీ చాలా చీప్ తెలుసా. లైక్ మనం అనుకుంటాం లైక్ ఇవన్నీ కాస్ట్లీ అవుతాయని. నువ్వు గట్టిగా మాట్లాడితే 5,000 రూపాయలు పెట్టుకుంటే నువ్వు 3 నెలలకు వర్త్ సామాన్లు అన్ని కొనుక్కొని టెస్టింగ్ చేసుకోవచ్చు, ట్రై చేసుకోవచ్చు. జస్ట్ ఆ ఇంక్విజిటివ్నెస్ ఉండాలి. అంటే ఏంటంటే లైక్ ఏమవుతుంది, ఇది ఇలా పెడితే ఏమవుతుంది, అది అలా పెడితే ఏమవుతుంది, లైక్ చిన్నప్పుడు మట్టి తింటే ఏమవుతుంది అన్నట్టు లైక్ ఆ ఇంక్విజిటివ్నెస్ ఉండాలి అంతే. We'll talk about leadership. So I know that నువ్వు హెడ్ చేసావు చాలా కమిటీస్ కి కానీ లైక్ ఎలక్ట్రానిక్ క్లబ్స్ కి కానీ, ఎక్స్ట్రా మూరల్ లెక్చర్స్ కి యు బీన్ అన్ హెడ్. నాకు ఇక్కడ ఏ కోణంలో కావాలి అంటే
I want to know more about handling people. ఇప్పుడు like handling people it's very important. ఇప్పుడు ఒక్కొక్కడికి ఒక్కొక్క థాట్ ఉంటుంది. ఓకే, సో Exactly. అండ్ ఎవ్రీ వన్ ఆర్ ఇంపార్టెంట్. నో వి కాంట్, నువ్వు హెడ్గా ఉన్నప్పుడు యూ హ్యావ్ టు కీప్ ది సేమ్ లెవెల్ ఆఫ్ ది అవేర్నెస్ ఆఫ్ పర్సెప్షన్ ఆన్ ఎవ్రీ పీపుల్. సో ఆన్ ఎవ్రీ పర్సన్ నువ్వు ఆ లెవెల్లో నువ్వు ఎట్లా మేనేజ్ చేసావు పీపుల్ ని? లీడర్షిప్ అనేది ఫస్ట్ నాలో నేను ఎప్పుడు యాక్చువల్లీ లైక్ అలా డిస్కవర్ చేసింది ఫస్ట్ మా స్కూల్ కి క్రెడిట్ ఇవ్వాలి. సో నేను 3rd క్లాస్ లో జాయిన్ అయ్యా. 4th క్లాస్ లో మాకు గ్రూప్స్ ఉండేవి, లైక్ మీకు కూడా స్కూల్లో ఈ గ్రూప్స్ ఉంటాయి కదా, రెడ్ బ్లూ గ్రీన్ అలా. సో మాకు సాటిలైట్ పేర్ల మీద గ్రూప్స్ ఉండేవి, ఆర్యభట్ట, భాస్కర, ఇన్సైట్, రోహిణి అని. రోహిణి బ్లూ కలర్, నేను రోహిణి గ్రూప్ కెప్టెన్ అయ్యా 4th క్లాస్ లో. అది ఫస్ట్ టైం అసలు నాకు అప్పటి వరకు అసలు లైక్ ఏం తెలియదు. ఫస్ట్ టైం స్కూల్ వాళ్ళు రియలైజ్ అయ్యారు, ఓకే వీడికి ఇలాంటిది ఉంటుందేమో అని చెప్పి. సో అలా ఏమైందంటే స్కూల్లో 4th క్లాస్, 6th క్లాస్, 8th క్లాస్, 10th క్లాస్ లో నేను వేరియస్ రోల్స్ తీసుకున్నాం, లైక్ స్టూడెంట్ కౌన్సిల్ లో రోల్స్ తీసుకున్నాను నేను. మా గ్రూప్ ని హెడ్ చేయడము, లేకపోతే మా గ్రూప్ లైక్ నేను హెడ్ చేసిన ప్రతిసారి లైక్ ఇదేంటంటే సంథింగ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఏంటంటే నేను స్టూడెంట్ కౌన్సిల్ లో ఉన్న ప్రతిసారి మా గ్రూప్ గెలిచేది. అది జనరల్ కాక్ హౌస్ అనేవారు, జనరల్ షీల్డ్ లాగా అన్ని కల్చరల్, స్పోర్ట్స్, అన్ని యాక్టివిటీస్ పాయింట్స్ కలిపి యాడ్ చేస్తారు కదా, అది మా గ్రూప్ ఎప్పుడు గెలిచింది అనమాట. సో లైక్ నాకు అప్పటి నుంచి ఐ కైండ్ ఆఫ్ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ నీకు ఇప్పుడు ఆల్రెడీ అర్థమై ఉంటుంది, నాకు జనరల్ గా పీపుల్ తో మాట్లాడడం ఇష్టం. నాకు కొత్త వాళ్ళతో పరిచయం చేసుకోవడం అండ్ ఇట్లా మాట్లాడడం, తెలుసుకోవడం, వాళ్ళు ఏమనుకుంటారు, నేనేం చెప్పొచ్చు వాళ్ళకి, ఇలాంటివన్నీ నాకు ఇన్ జనరల్ గా ఇష్టం. సో ఐ థింక్ దట్ ఈస్ వన్ థింగ్ విచ్ కైండ్ ఆఫ్ హెల్ప్ మీ రియలైజ్ లైక్ ఏంటంటే ఓకే, లీడర్షిప్ ఇస్ సంథింగ్ దట్ ఐ లైక్ టు డూ. ఐ లైక్ టు ఎక్స్ట్రాక్ట్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ పీపుల్ అండ్ దెన్ కలిసి ఒక టీమ్ లో చేయాలి. నాకు టీమ్ ఎఫర్ట్స్, టీమ్ స్పోర్ట్స్ ఇట్లాంటివన్నీ చాలా ఇష్టం ఉండేవి అనమాట. అంటే ఇండివిజువల్ కూడా ఉండేవి, ఇండివిజువల్ గా కూడా లైక్ టెన్నిస్ అవన్నీ లైక్ ఉన్నా, ఇండివిజువల్ గా కూడా నాకు కొన్ని లైక్ ఉన్నా, లైక్ ఆ టీమ్ ఆ ఫీలింగ్ నాకు నచ్చేది. సో నేను ఐఐటి మెడ్రాస్ వచ్చినప్పుడు కూడా లైక్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అన్ని ఈ క్లబ్స్ లో యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేసి, 3rd ఇయర్ లో ఎలక్ట్రానిక్స్ క్లబ్ హెడ్, ఎక్స్ట్రామ్యూరల్ లెక్చర్స్ హెడ్ అయ్యా. సో లైక్ నువ్వు చెప్పినట్టు డిఫరెంట్ పీపుల్ అండ్ లైక్ డిఫరెంట్ వాళ్ళ పర్సెప్షన్స్, వాళ్ళ థాట్స్ ఉంటాయి. కొంతమంది పని చేయరు, కొంతమంది లైక్ పని వేరేలా చేస్తారు, లైక్ కొంతమందికి వర్క్ టైమింగ్ సెట్ అవ్వవు. సో నేను దీనికి ఏం రియలైజ్ అయ్యానంటే, సో ఫస్ట్ థింగ్ ఇస్ ఎంపతి అంటే లైక్ యూ పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ హిస్ ప్లేస్ అండ్ సీ లైక్ హౌ వుడ్ హీ లైక్ టు బి ట్రీటెడ్. వాడి పొజిషన్ లో ఉంటే వాడు ఎలా అనుకుంటాడు, లైక్ మా సీనియర్, లైక్ వాళ్ళకి నేను బేసికలీ సీనియర్స్ కదా, సో సీనియర్ ఈ అన్న నన్ను ఇలా ట్రీట్ చేస్తే బాగుంటుంది, లేకపోతే నేను పని చేసినందుకు అప్రిషియేట్ చేస్తే బాగుంటుందని. లేకపోతే కొంతమంది పాపం మోటివేషన్ ఉండదు, వాళ్ళని ఎలా మోటివేట్ చేస్తావు. సో నేను బేసికలీ ఏం రియలైజ్ అంటే లీడర్షిప్ అనేది ఏదో ఇప్పుడు లైక్ భరత్ అనే నేను సినిమాలో చూసినట్టు ఇట్లా లైక్ డైలాగులు చెప్పి ఇలా కాదు. లైక్ ఏంటంటే ఒక్కొక్కడికి ఒక్కొక్క స్టైల్ లో నువ్వు వెళ్ళి చెప్పాలి. సో యూ హ్యావ్ టు చేంజ్ యువర్ లీడర్షిప్ స్టైల్స్ టు సూట్ ఎవ్రీ వన్ అనమాట. ఇది డెఫినెట్లీ కొంచెం కష్టమే, అంటే లైక్ ఇట్స్ నాట్ వెరీ సింపుల్, ఎస్పెషల్లీ పెద్ద టీమ్స్ ఉన్నప్పుడు యూ కాంట్ డూ దిస్ అట్ ఆల్ లెవెల్స్. బట్ నీకు పాసిబుల్ అయినంత వరకు ఏం చేయాలంటే లీడర్షిప్ అనేది నువ్వు ఆల్టర్ యువర్ స్టైల్స్. కొంతమందికి గైడెన్స్ కావాలి, కొంతమందికి ఏంటి గైడెన్స్ అక్కర్లేదు, జస్ట్ ఒక మోటివేషన్ లా ఇస్తే వాళ్ళే చేసేసుకుంటారు. కొంతమందికి ఏంటి చెయ్యి పట్టుకుని తీసుకెళ్ళాలి, ఉత్తి గైడెన్స్ ఇచ్చాలా సరిపోదు, చెయ్యి పట్టుకుని తీసుకెళ్ళాలి. ఒక స్టేజ్ వరకు చెయ్యి పట్టుకుని తీసుకెళ్తావు, తర్వాత చూపిస్తావు ఇక్కడ వరకు వచ్చిన తర్వాత నీ ఇది అని చెప్పి తీసుకెళ్తావు. కొంతమందికి ఏంటంటే లైక్ సపోర్ట్ ఇవ్వాలి, కొంతమందికి ఏంటంటే కొంచెం ఏంటి ఇంతేనా చేసింది, నువ్వు ఇంకా చేయగలుగుతావు, నాకు నీ మీద నమ్మకం ఉంది, ఇంకా నువ్వు బెటర్ గా చేస్తావు అని నేను అనుకున్నా, అలా చెప్తే కొంతమంది మోటివేషన్. సో ఇవన్నీ నేను ట్రయల్ అండ్ ఎర్రర్ తో నేర్చుకున్నాను బేసికలీ. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రానిక్స్ క్లబ్ సెషన్ లో ఎలక్ట్రానిక్స్ క్లబ్ ఉండేది, మేము సెషన్స్ కండక్ట్ చేసేవాళ్ళం వేరే వాళ్ళకి టీచ్ చేయడానికి. సో అలాంటప్పుడు ఏమయ్యేదంటే, సో ఫస్ట్ సెషన్ ఒకలా జరిగేది, అప్పుడు నేను మా కో క్లబ్ హెడ్ తరుణ్ అని ఉండేవాడు, మేమిద్దరం కూర్చొని ఆలోచించేవాళ్ళం, కోఆర్డినేటర్స్ ఎవరైతే ఉన్నారో, టీమ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇంకా ఎలా మోటివేట్ చేయొచ్చు, వాళ్ళని ఇంకా ఎలా వాళ్ళకి నచ్చేలాగా వర్క్ ఎలా ఇవ్వచ్చు, అది. సో ట్రయల్ అండ్ ఎర్రర్ ద్వారా ఎలా అంటే పీపుల్ మేనేజ్మెంట్ అన్నది దట్ ఇస్ సంథింగ్ లైక్ యూ హ్యావ్ టు కైండ్ ఆఫ్ హ్యావ్ అ నాక్ ఫార్. అండ్ ఏంటంటే లైక్ యూ నీడ్ టు నో వెన్ టు చూస్ వాట్ స్టైల్ ఆఫ్ లీడర్షిప్ అని. అండ్ లైక్ ఇంకోటి ఏంటంటే ఐ జనరలీ బిలీవ్ అంటే ఒక కరిస్మాటిక్ లీడర్షిప్ హెల్ప్స్ ఇదని. అంటే లైక్ ఏంటంటే లైక్ సమ్మన్ హూ కెన్ లీడ్ బై ఎగ్జాంపుల్, ఆర్ లైక్ సమ్మన్ who inspires like others to do more than what they think they could do అని. సో అలాంటివి I generally believe. So then I try to be like that. Like ఎవరైనా నేను ఏదైనా చెప్పే ముందు, ఫర్ ఎగ్జాంపుల్ నేను నీకు చెప్పాను అనుకో ఏదైనా, రేవంత్ నువ్వు ఇచ్చేయి నాకు లైక్ ఇలా అని, అది చెప్పే ముందు నేను ఐ వుడ్ మేక్ షూర్ దట్ నేను ఐ డిజర్వ్ దట్
లైక్ ఆ కమాండ్ ఇస్తున్న వాడికి ఐ డిజర్వ్ దట్ పొజిషన్, ఎందుకంటే నేను ఈ మన క్లబ్ ఏదైతే ఉందో దాని బాగోగుల కోసమే నేను ఇది చెప్తున్నాను, అది ముందుకెళ్ళాలి, క్లబ్ ముందుకెళ్ళాలి అనే ఇంటెన్షన్స్ నాకు ఉన్నాయి అని ముందే ఎస్టాబ్లిష్ చేశాను అనే ఇది ఉండాలి. లేకపోతే వినరు కదా, ఎందుకు వింటారు, వీడు ఉత్తిన మాటలు చెప్తాడు, వీడేం చేయడు అని. సో అలాంటివి ఏం లేకుండా, సో అలా చేసేసరికి I realized yeah, this is something that I like, and this is something that people also, I learned a lot. People management another something very, very, very important. Perfect. అదే if I talk about my style of leading someone or leading myself to be, నేను కూడా నువ్వు చెప్పినట్టు I strongly believe in empathy, so empathizing. సో ముందు నేను ఎలా ఉండేవాళ్ళంటే I used to be very rigid. ఇప్పుడు నేను చెప్పింది చేయాలి అండ్ బాగా పని చేయించుకునే టైప్ లో ఉండేవాడిని అనమాట. బట్ లేట్లీ మై మెంటాలిటీ ఇస్ ఆల్సో చేంజ్ అయింది ఓవర్ ది టైం. నేను చూస్తుంటా, ఈవెన్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ నాకు డే జాబ్ ఉంది, ఈవెన్ ఐ లెర్న్ ఫ్రమ్ మై మేనేజర్స్, వాళ్ళ నుంచి నేను ఐ పికప్ థింగ్స్. నేను ఇంకా స్పోర్ట్ ఆడతా, స్పోర్ట్ లో గురించి కూడా చాలా నేర్చుకోవచ్చు. అండ్ మై వే ఆఫ్ థింగ్ ఇస్ ఐ ఆల్వేస్ ట్రై టు లీడ్ బై ఎగ్జాంపుల్, చందు. ఇన్ కమింగ్ ఫ్యూచర్ ఇఫ్ ఐ లీడ్ అండ్ Fortune 500 company అయినా, when I lead a company, you see, my aspiration is to become CEO someday, Chandu. So andukane I wanted to take that insight. So I wanted to take that insight from you. So my aspiration is that. And adi nenu ippadinche I started living through it. So నేను CEO లాగే ఆలోచిస్తా, CEO లాగే బిహేవ్ చేస్తా. So that's my take on leadership. So thanks for that. How important is to be modest? అంటే ఇప్పుడు మనం అందరం ఎలా ఉంటామంటే కొంచెం 10% 100% లో 10% ఎఫర్ట్ పెట్టి ఆ 10% ఎఫర్ట్ కి వీల్ ఫీల్ అరే మనం మస్తు చాలా చేస్తాం, మనం చాలా దిస్ ఇస్ లైఫ్ అని మనం ఫీల్ అవుతాం. బట్ నువ్వు ఎంత నువ్వు టాప్ యూనివర్సిటీ ఆర్ ప్లానెట్ లో ఉన్నా, ఆర్ఎల్స్ నువ్వు నాసా వర్క్ చేస్తున్నా, ఆర్ స్పేస్ కి వెళ్ళి మూవీ తీసినా, ఆ మోడెస్టీ అనేది ఇస్ వెరీ ఇంపార్టెంట్ అని నా ఫీలింగ్, చందు. అండ్ సో యూజువల్ నేను ఏమనుకుంటా అంటే modesty kind of stems, ఒక lack of modesty stems from ignorance అనిపిస్తుంది. అంటే if someone, నువ్వు అన్నట్టు ఏదో 10% చేసి నేను ప్రపంచాన్ని జయించాను అనే ఆ ఫీలింగ్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఇగ్నోరెన్స్ నుంచి వస్తుంది. అంటే he himself does not know that నాకంత తెలీదు అని వాడికి అవగాహన లేదు, నాకు అంత తెలియదు, నాకు ఇంకా చాలా తెలుసుకోవడానికి అని. సో అది ఇట్ స్టెమ్స్ ఫ్రమ్ ల్యాక్ ఆఫ్ ఇగ్నరెన్స్. సెకండ్ థింగ్ ఏంటంటే ఇట్ ఆల్సో కమ్స్ ఫ్రమ్ అ ల్యాక్ ఆఫ్, అంటే ఒక క్యూరియాసిటీ కానీ, లేకపోతే ఇంకా తెలుసుకోవాలి అని ఒక ఈ ల్యాక్ నుంచి ఏమనిపిస్తుందంటే లేదు నాకు తెలిసిన చాలు, నాకు బాగానే తెలుసు, నేను దీనికన్నా ఎవరికి కావాలి అనే ఒక ఈ ఫీలింగ్ వచ్చేస్తుంది. అండ్ లేకపోతే అందరికి ఇంతే తెలుసు, నాకు కూడా ఇంతే చాలు, ఆర్ ఇలాంటి ఈ ఫీలింగ్. థర్డ్ థింగ్ ఏంటంటే మేబీ ఒక సెన్స్ ఆఫ్ ఎంటైటిల్మెంట్. నేను చాలా మందిలో చూస్తుంటే అరే మా ఫాదర్ ఇది, మా మమ్మీ ఇది, మా ఫ్యామిలీ ఇది, అది ఇది అని చెప్పి ఫాల్స్ ఎయిర్స్ పెట్టుకుంటారు. వాళ్ళకి వాళ్ళు అవన్నీ చూసుకుని ఇది నా వర్త్, పర్సనల్ వర్త్ అని చెప్పి ఒక మెజర్మెంట్ లా అనుకుంటారు. వీళ్ళు ఇట్లాంటి వాళ్ళకి అన్ఫార్చునేట్లీ ఏంటంటే మోడెస్టీ అనేది సంథింగ్ విచ్ ఇస్ నాట్, అంటే అంత ఈజీగా దే కాంట్ అండర్స్టాండ్ ఆర్ పర్సీవ్ వాట్ మోడెస్టీ ఇస్. నాకు ఫర్ ఎగ్జాంపుల్ మోడెస్టీ అనుకుంటే నేను ఇన్ జనరల్ నీకు చెప్పినట్టు నాకు పీపుల్ అంటే ఇష్టం కాబట్టి మేబీ ఇట్ స్టెమ్స్ ఫ్రమ్ దట్. నాకేంటంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎవరైనా ఐ లైక్ పీపుల్. అండ్ అలానే అందరూ ఫ్రెండ్సే, నా ఎనిమీస్ లేరు, నాకు ఎవరు నచ్చరు అనేం కాదు, నాకు నచ్చని వాళ్ళు ఉంటారు. బట్ ఇట్స్ జస్ట్ దట్ ఐ థింక్ నాకు ఇట్ స్టెమ్స్ ఫ్రమ్ దేర్. ఇట్స్ కనెక్ట్ అవ్వాలి పీపుల్ కి, అందరూ ఫ్రెండ్లీగా ఉండి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నువ్వు అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు మైండ్ లో ఏమి ఉండదు ఎప్పుడు కాన్స్టెంట్ గా ఏంటి నేను ఏదో ఎక్కడ స్టాన్ఫర్డ్ చేస్తున్నా, అది చేస్తున్నా, ఇది చేస్తున్నా. లాస్ట్ కి నేను ఏం చేస్తున్నా, ఒక కొత్త ఫ్రెండ్ కోసం చూస్తున్నా. ఇప్పుడు నీలో ఐ ఫౌండ్ అ ఫ్రెండ్, అది దట్స్ వాట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ ఐ ఫీల్. అండ్ అక్కడ నుంచి ఇట్ కైండ్ ఆఫ్ స్టెమ్స్ మేబీ అలా అది మోడెస్టీగా మేనిఫెస్ట్ అయి ఉంటుందేమో. బట్ దానికి నుంచి నిజంగా లేదు. Perfect. Okay. So Chandu, I have one game segment for you. So the game is called P2 game. So P2 game ఏంటంటే P2 game ఏంటంటే I'll just brief you. అది ఏంటంటే you have to associate, నీకు ఒక వర్డ్ ఇస్తా, you have to associate నీ పర్సెప్షన్ ఎంతో నేను తెలుసుకుంటా టు దట్ వర్డ్. ఓకే, యువర్ ఫస్ట్ వర్డ్ ఇస్ తెలుగు భాష. తెలుగు భాష, ఓకే. నాకు తెలుగు భాష అంటే ఓకే, నాకు ఓకే హనీ, హనీ లాగా ఏంటంటే నాకు తెలుగు భాష అంటే ఫస్ట్ థింగ్ దట్ అపియర్స్ టు మై మైండ్ ఇది ఒక హనీ డ్రిప్పింగ్, ఇట్లా ఒక బాటిల్ నుంచి డ్రిప్పింగ్ లాగా. అది ఎందుకంటే తేనెలొలుకు అంటారు కదా, నాకు లిటరలీ అలానే అనిపిస్తుంది. పర్ఫెక్ట్. అండ్ నెక్స్ట్ వర్డ్ ఇస్ మెటీరియల్ సైన్స్. ఇంట్రెస్టింగ్. నాకు మెటీరియల్ సైన్స్ అంటే నాకు ఓకే, ఇది కొంచెం వియర్డ్ అయి ఉంటుంది. టైలర్, నాకు ఒక టైలర్ గుర్తొస్తాడు. ఎందుకంటే మెటీరియల్ సైన్స్ లో వి స్టిచ్ టుగెదర్
ప్రాపర్టీస్, ఫిజికల్ కెమికల్ ప్రాపర్టీస్ వి స్టిచ్ టుగెదర్ అన్నమాట. సో అందుకు నాకు ఒక టైలర్ గుర్తుకొస్తాడు. లైక్ మెటీరియల్ సైంటిస్ట్ అంటే నువ్వు బేసికలీ ఆర్ స్టిచింగ్ టుగెదర్ డిఫరెంట్ ప్రాపర్టీస్. Perfect. And the next word is leadership. లీడర్షిప్. ఓకే. లీడర్షిప్ అంటే నాకు ఫస్ట్ గుర్తొచ్చేది టీమ్ అండ్ హౌ హ్యాపీ ఐ యామ్ వెన్ ఐ వర్క్ విత్ పీపుల్. లైక్ నాకు ఇన్ జనరల్ పీపుల్ చుట్టూ ఉండడం ఇష్టం. సో యా, అది నాకు ఇట్స్ అబౌట్ లైక్ ఆ హ్యాపీనెస్, ఆ ఫీలింగ్ నాకు. Perfect. What exactly is pure perception to you? That's an interesting question. నాకు ఐ వుడ్ సే లైక్ సంథింగ్ అన్అడల్టరేటెడ్ గా ఉండడం లైక్ యూజువల్ గా మనకి కష్టం. సో ఎంతైనా Being ఒక authentic? ఎండివర్, యా ఎగ్జాక్ట్లీ, ఒక ఎండివర్ లో అథెంటిసిటీ ఉంది అని నీకు ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు యూ విల్ నెవర్ లైక్ నీకు ఇంకా స్టాప్ ఉండదు దానికి. సో అది సంథింగ్ విచ్ పీపుల్ షుడ్ స్ట్రైవ్ ఫర్ అని. అంటే ఏదో ఒక ఎక్కడికో వెళ్ళిపోవాలి, ఎక్కడికో చేసేయాలి అన్న దానికన్నా యునో అథెంటిక్ గా లైక్ నీకు అనిపించేస్తుంది, నీకే వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా డ్రైవ్. అదేం నాకు దొరికిందని చెప్పట్లే, బట్ దానికోసం నేను వెయిట్ చేస్తున్నా, లైక్ ఎదురు చూస్తున్నా, దానికోసం కష్టపడుతున్నా. అండ్ అందరూ అది చూస్తే యా వన్స్ అన్నట్టు ఆ ప్యూర్ పర్సెప్షన్ ఆఫ్ ఎవ్రీథింగ్ అరౌండ్ యూ కూడా లైక్ వచ్చేస్తుంది. దట్స్ వాట్ ఐ ఫీల్. Perfect. So we'll hope that everyone, including you, me, and our listeners, will find their pure perception sooner. Okay. So on that note, we'll go to the last segment, Chandu. Adendante, I want you to like suggest few books or resources kani to help our listeners to enhance their capabilities, kani వాళ్ళకి informative anything that you would suggest. రైట్. సో యాక్చువల్లీ సిన్స్ మనం తెలుగు ఆర్ లైక్ ఇన్ జనరల్ కల్చర్ గురించి మనకి ఇది ఉంది కాబట్టి, మక్కువ ఉంది కాబట్టి, లైక్ జనరల్ ఏంటంటే నాకు మిథాలజీ అండ్ లైక్ మోర్ లైక్ రీటెలింగ్ ఆఫ్ మిథాలజీ, అంటే ఈ కరెంట్ జనరేషన్ కి సూటబుల్ గా మిథాలజీ ఎలా చెప్పొచ్చు ఆర్ లైక్ ఎలా హౌ కెన్ యూ టీచ్ అప్పుడు మహాభారతం లెసన్స్ ఇప్పుడు అండ్ హౌ కెన్ యూ లెర్న్ ఫ్రమ్ దెమ్ అన్నది నాకు చాలా ఇష్టం. నేను ఐ వుడ్ సజెస్ట్ ఎవ్రీ వన్ ఇఫ్ దే హావ్ నాట్ ఆల్రెడీ రెడ్ దీస్ బుక్స్. దేవ్దత్ పట్నాయక్ అని చెప్పి ఎక్స్ట్రామురల్ లెక్చర్స్ కూడా వచ్చారనమాట ఆయన. సో ఆయనది లైక్ మల్టిపుల్ బుక్స్ ఉన్నాయి. నాకు పర్టికులర్లీ ఇష్టమైన బుక్ ఏంటంటే ఆడిసీ అని చెప్పి రీటెలింగ్ ఆఫ్ గ్రీక్ టేల్స్ అన్నమాట. బేసికలీ ఏంటంటే ఆ బుక్ లో హీ కంపేర్స్ గ్రీక్ మిథాలజీ అండ్ ఇండియన్ మిథాలజీ, సిమిలారిటీస్, డిఫరెన్సెస్. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ లైక్ వాటి లెసన్స్ మోడర్న్ డే లో లైక్ హౌ డు యూ ఇంటర్ప్రెట్ అండ్ హౌ డు యూ టేక్ దెమ్ అండ్ లైక్ మోడర్న్ జనరేషన్ కి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ నేను ఎప్పుడు మా అమ్మతో ఇది అంటే ఆర్గ్యూ అని కాదు, లైక్ అనేవాడిని. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రామసేతు ఇది ఉండేది కదా, లైక్ నేను ఏమనుకునేవాడిని అంటే మేబీ 14 రోజులు తపస్సు చేసిన తర్వాత రాముడు జస్ట్ సా ద చేంజ్ ఇన్ టైడ్స్, బేసికలీ హై టైడ్ టు లో టైడ్ అయ్యింది. ఆ లో టైడ్ అయినప్పుడు అక్కడ ఈ కోరల్స్ ఫ్లోట్ అయి ఉంటాయి. సో అవి చూసి మన వాళ్ళు ఏం రాసుంటారంటే, ఇప్పుడు ఆబ్వియస్లీ నువ్వు ఒక స్టోరీ, ఒక పోయం, ఒక ఎపిక్ రాస్తున్నప్పుడు కొంచెం డ్రామటైజ్ చేసి రాయాలి కదా, అలా డ్రామటైజ్ చేసి రాసుంటారు అని చెప్పి లైక్ నేను అనమాట. అంటే ఓకే, వన్స్ అగైన్ దిస్ ఇస్ నాట్ టు అఫెండ్ ఎనీవన్ సెంటిమెంట్స్ ఆర్ సంథింగ్, ఎందుకంటే లైక్ ఎవ్రీవన్ కెన్ చూస్ వాట్ ఎవర్ దే వాంట్ టు బిలీవ్ అన్నది. బట్ నేను అలా అనుకునేవాడిని, ఎందుకంటే దట్ ఈస్ సంథింగ్ మోర్ యాప్ట్ టు మోడర్న్ సైంటిఫిక్ టెంపర్ కానీ, లేకపోతే మోడర్న్ హౌ పీపుల్ ఇన్ మన జనరేషన్ లో హౌ పీపుల్ థింక్ అని చెప్పి, లైక్ ఏంటి ఈ ముసలాళ్ళ పిచ్చి అని అనుకోకుండా లైక్ ఎలా అని చెప్పి నాకు సంథింగ్ ఐ రియలీ కేర్ అబౌట్. సో అందుకు దేవ్దత్ పట్నాయక్ బుక్స్ హావ్ కైండ్ ఆఫ్ హెల్ప్ మీ అంటే సీ అట్లీస్ట్ లైక్ ఒక ప్లాట్ఫామ్ లాగా. దాంతో పాటు నౌ వెన్ ఐ గో బ్యాక్ అండ్ సే రీడ్ ఎనీ స్టోరీస్ ఫ్రమ్ మహాభారత ఆర్ లైక్ రామాయణం ఆర్ భగవద్గీత ఎప్పుడైనా విన్నా, లైక్ నౌ ఐ సీ ఇట్ ఇన్ అ కంప్లీట్ డిఫరెంట్ పర్స్పెక్టివ్ అండ్ లైక్ ఎలా హౌ డు ఐ అప్లై దీస్ టు జనరల్ మన ప్రాబ్లమ్స్ కి కానీ, మన మెంటల్ ఇష్యూస్ కి కానీ, లేకపోతే ఎలా అసలు జనరల్ గా ఎలా క్వశ్చన్స్ అయినా వస్తే ఎలా హౌ డు యు రిజాల్వ్ దీస్ డిలమాస్ అని అలా. So I would definitely want people to like Devdutt Patnaik ఎనీ సిరీస్ చదవడం. నువ్వు దేవదత్ పట్నాయక్ అని చెప్పగానే నేను దేవదత్ పట్నాయక్ బుక్ చదివాను ఒకటి. అంటే దేర్ ఆర్ లాట్ బంచ్ ఆఫ్ బుక్స్, మై గీత ఇవన్నీ చాలా ఫేమస్. మై గీత నీ చదివిన బుక్ ఏంటంటే హౌ టు బికమ్ రిచ్ అని చాలా చిన్న బుక్. విల్ టాక్ అబౌట్ మనీ గురించి, మనీ లైక్ చెంచల అని అంటారు కదా, లక్ష్మి. సో ఇట్ వాస్ క్రేజియస్ట్ బుక్. నేను దివాళీ రోజు చదివాను. చిన్న బుక్, 1 chapter అయిపోతుంది. ఐ రికమెండ్ our listeners to read that book if they want to start, and also watch Devlok on Netflix. Superb show. There are like 35 or 40 episodes. We'll be talking about ఒక ఎపిసోడ్ ఒక టాపిక్ ఉంటుంది. చందు నువ్వు కూడా చూడు, మేబీ నీకు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ విల్ టాక్ అబౌట్ సూర్య. సో సూర్య గురించి విల్ టాక్ ఇంట్రికేట్ గా చెప్తాడు, డీప్ గా చెప్తాడు. అంటే టోటల్ రిలేట్ టు అవర్
లైక్ మన కాంటెంపరీ మన generation. మన జనరేషన్ కి అని నువ్వు చెప్పావు Yeah. రీటెలింగ్. సో ఇట్స్ లైక్ మోర్ ఓవర్ లైక్ రీటెలింగ్. I would suggest anyone who is looking out for any like mythology fiction information కావాలంటే I would suggest to watch Devlok on Netflix. So that's all for the episode 15, guys. And ముందు చెప్పినట్టు this part 1 for this episode, that is episode 14. And అది వినకపోయి ఉంటే just go and listen to it. I hope you like this episode, and you can listen to this episode and on Spotify, Apple Podcasts and Google Podcasts. I'll meet you guys next week. Until then, stay home, stay safe, and stay productive. Thanks, guys.